హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో పిల్లో మాడ్యూల్ని ఏ విధంగా ఇన్స్టాల్ చేసుకుంటాం, అసలు పిల్లో మాడ్యూల్ వల్ల యూజ్ ఏంటి మనకు పైథాన్లో అనేది ఈ వీడియోలో చూద్దాము. సో ఏమేమి మనం చేయగలుగుతాం. పిల్ అంటే ఏంటంటే పైథాన్ ఇమేజింగ్ లైబ్రరీ. పిల్లో ఈజ్ ద ఫ్రెండ్లీ పిల్ ఫోర్క్ బై అలెక్స్ క్లార్క్ అండ్ ఇట్స్ అండ్ కాంట్రిబ్యూటర్స్ అండ్ పిల్ ఈజ్ ద ఫెడరిక్ క్లార్క్ అండ్ కాంట్రిబ్యూటర్స్. ఓకే, సో ఫస్ట్ మనం పిల్లో లైబ్రరీని ఒక అడ్వాంటేజెస్ ఇవన్నీ మనం చూసుకున్నట్టయితే ఇమేజ్ ప్రాసెసింగ్ విత్ పైథాన్ ఈ లింక్ అనేది మీకు ఇచ్చాను. ఈ లింక్లో ఒకసారి చూడండి అసలు మనం ఏం చేయగలుగుతామా అనేది ఇక్కడ ఉంది మనకి. సో ఈ లింక్ను ఓపెన్ చేసుకొని ఇంట్రడక్షన్, installing and project setup. Introduction. A lot of applications use digital images and which these are usually need to process the images used అని చెప్పింది. ఇప్పుడు మనం పిల్లో మోడల్ పిప్ ఇన్స్టాల్ పిల్లో మనం ఆల్రెడీ యాక్చువల్గా నా జాంగో వీడియోస్ విన్నట్టయితే మనం పిల్లోని ఒకసారి యూజ్ చేసాం. ఓకే, మనం ఫస్ట్ ఇమేజ్ని ఓపెన్ చేసుకోవచ్చు. షో ఫంక్షన్ ఉంది. చేంజింగ్ ద ఇమేజ్ టైప్ని మనం చేంజ్ చేయొచ్చు. రీసైజింగ్ ఇమేజెస్ని రీసైజ్ చేయొచ్చు మనం. తర్వాత వచ్చేసి క్రాపింగ్ చేయొచ్చు ఇమేజెస్ని. అలాగే పేస్టింగ్ అన్ ఇమేజ్ ఇంటూ అనదర్ ఇమేజ్, ఒక ఇమేజ్ మీద ఇంకో ఇమేజ్ని ప్లేస్ చేయొచ్చు అంట. తర్వాత రొటేటింగ్ ఇమేజెస్ని రొటేట్ చేయొచ్చు. ఓకే, ఫ్లిప్పింగ్ ఇమేజెస్ని ఫ్లిప్ చేయొచ్చు. ఇవన్నీ కూడా కలర్ ట్రాన్స్ఫర్మేషన్స్ కూడా మనం పిల్లో మాడ్యూల్ని యూజ్ చేసుకుని చేయొచ్చు. ఇంకా చాలా చేయొచ్చు. ఇంకా ఏమేమి చేయొచ్చు అనేది కమింగ్ వీడియోస్లో చూద్దాము. సో ఫస్ట్ దీని పర్పస్ నేను పిల్లో మాడ్యూల్ పైథాన్ తెలుగు అని చెప్పి ఒక ఫోల్డర్ క్రియేట్ చేశాను. ఆ ఫోల్డర్లో ఒక టెక్స్ట్ డాక్యుమెంట్, అంటే ఇప్పుడు మీకు చెప్తున్నాను కదా ఆ నోట్స్లో నేనేం కోడ్ టైప్ చేస్తున్నాను ఇక్కడ చేస్తాను. గిట్ హబ్లో దీన్ని యాక్సెస్ చేసుకోవచ్చు ఈ కోడ్ అంతా కూడా. సో ఫస్ట్ మనం పిప్ని ఏ విధంగా ఇన్స్టాల్ చేసుకుందామో చూద్దాం. సో మీరు ఆల్రెడీ పైథాన్ 3 ఇన్స్టాల్ చేసే ఉంటారు నాకు తెలిసి. ఫస్ట్ కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేస్తున్నాను. సిఎండి ఓపెన్ చేసి ఓకే, ఇక్కడ పేస్ట్ పిప్ ఇన్స్టాల్ పిల్లో అని చెప్పి డైరెక్ట్గా ఎంటర్ చేసేసాను. ఓకే, నా దాంట్లో యాంటీవైరస్ ఉంది కాబట్టి అది సేపు చెక్ చేసుకుంటుంది ఇన్స్టాల్ చేయడానికి పిల్లోని. ఓకే, వైరస్లు ఏమో ఉండవు మ్యాక్సిమం. నేను అందుకనే అబెస్టాన్ని కాసేపు బ్లాక్ చేస్తాను ఒక్కొక్కసారి. సో కలెక్టింగ్ ద పిల్లో యూజింగ్ ద క్యాచ్డ్ హెచ్టిటిపి సక్సెస్ఫుల్లీ ఇన్స్టాల్డ్ పిల్లో ఇన్ 5.2.0 అని చెప్పి మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. రైట్, పిల్లోని ఇప్పుడు మన దాంట్లో పైథాన్ ఏ వెర్షన్ ఉందో చూద్దాం. పైథాన్ అని చెప్పి ఎంటర్ చేస్తే పైథాన్ 3.7.0 ఉంది. ఓకే, బై డిఫాల్ట్గా మనకు ఉన్నది నా దాంట్లో పైథాన్ 6.5 కూడా ఉంది. పైథాన్ 3.70 అనేది బై డిఫాల్ట్గా మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. రైట్, సో పైథాన్లో నుంచి ఎగ్జిట్ అయిపోతున్నాను. నేను ఎడిటర్ వచ్చేసి ఆటమ్ ఎడిటర్ వాడతాను. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో ఆటమ్ ఎడిటర్ని ఓపెన్ చేసి మొత్తం కోడ్ పిల్లో మాడ్యూల్ అంటే కోడ్ అంతా కూడా రన్ చేద్దాం. రీసైజ్ ఇమేజెస్ని ఎలా చేద్దాం, ఇమేజెస్ని ఎలా ఓపెన్ చేసుకోవచ్చు, ఇవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.